భువనగిరిలో 444, ఇక్కడనేమో 400 అలాట్ అయినాయి. సరే, అవి కూడా ఎలిజిబుల్ ఏమున్నాయి అనేది కూడా ఏమన్నా ఎలిజిబుల్ లేని వాళ్ళు అయి ఉంటే కొన్ని 10-15% ఉంటే తీసేయడం జరుగుతుంది. మరి అట్లనే పోచంపల్లిలో ముక్తాపూర్ దగ్గర 120 ఫ్లాట్స్, 120 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అట్లే జబ్లపల్లిలో 36, మళ్ళీ అట్లనే 30 అట్లా కొనవడులో ఉన్నట్టు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం మేము ముందుకు పోతున్నాం. అట్లా సరే, ఇది డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి. అట్లే భువనగిరికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. గత కొన్ని నెలలుగా పనిచేస్తూ దానికి సంబంధించిన అక్కడ కూడా పెండింగ్లో ఉన్న పనులు ఉండే, అక్కడ చుట్టూ సిమెంట్ రోడ్ కానీ దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ కానీ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఆ రోడ్లకు మొత్తం 87 లక్షల రూపాయలు పెట్టి అవి ఆ రోడ్స్ కంప్లీట్ అయినాయి. ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అది కూడా అలాట్మెంట్కు రెడీగా ఉన్నది. కమిషనరు అండ్ అడిషనల్ కలెక్టర్ గారితో మేము దాన్ని కూడా ఇవాళ విజిట్ చేసినాం. ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ఎట్లా చూసినాం, సో దానికి సంబంధించిన అలాట్మెంట్ కూడా ఏ విధంగా ఇవ్వాలి. ఫస్ట్ రోడ్ మీద ఉన్న ఎక్కడెక్కడైతే షాప్స్ వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్ చేయడం, వాళ్ళందరినీ కూడా ఆ రోడ్ల మీద ఏదైతే 444 ఇండ్లు కన్స్ట్రక్షన్ దాదాపుగా కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్ కానీ, నీటి వసతి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయకుండా మరి గత ప్రభుత్వం 7 ఏళ్ల కింద మొదలుపెట్టి అది కంప్లీట్ చేయకుండా పరిస్థితి. ఫ్లాట్స్ లోపల కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లోపల కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ వైరింగ్ కానీ, డోర్స్ కానీ, అద్దాలు కానీ కూడా లేని పరిస్థితి. ఉన్న డోర్ కూడా నేళ్ల నుంచి ఒట్టుగుండ వరకు ఊడవెత్తపోయిన పరిస్థితి. ఇవన్నీ కంప్లీట్ చేసుకునే బాధ్యత సరే ఈరోజు నేను తీసుకుని ఇవన్నీ కూడా చేస్తున్నాం. సరే, మేము గత కొద్ది నెలలుగా దాని మీద దృష్టి పెట్టి మంత్రి గారితో, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి 2.5 కోట్లతోటి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇన్ఫ్రా వర్క్స్, అక్కడ రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ మీద దృష్టి పెట్టి శాంక్షన్ తీసుకొచ్చి ఆ పనులు కూడా మొదలుపెట్టినాం. కాంట్రాక్ట్ టెండర్ కూడా వేయించి ఆ పనులు మరి మొదలుపెట్టి వారం రోజులైంది. ఆ పనులు పక్కా అవుతూ ఉన్నాయి. ఒక 2 నెలల్లో ఆ పనులు కంప్లీట్ అవుతూనే మరి తదనంతరం ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అలాట్మెంటు స్టార్ట్ చేస్తాం. అలాట్మెంటు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాగానే ఆ సంబంధించిన ఫ్లాట్ల లోపల కూడా ఉన్న వైరింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లాంటి లోపల స్విచెస్ కానీ ఇవన్నీ కూడా లేని పరిస్థితి. డోర్స్, మిర్రర్స్ అవి కూడా